ऋचूतमो राजसुतुनि रेहि जननामायनो ऋचूतमो राजसुतुनि रेहि जननामायनो। जननामायनो रारे चूतमो राजसुतुनि रेहि जननामायनो राजुలకు రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజిరంపగు ఆదాము చేసి ఆది ఎరిగిన దేవుడాదాము చేసి ఏదేను వనమందు ఏమారగించి ఏదేను వనమందు ఏమారగించి ఆది ఎరిగిన దేవుడాదాము చేసి ఆదికిని భూమికిని పక్కనే ఆదికిని భూమికిని. My name is Satvik. I am studying 7th class. Today, I want to tell some Bible verses. First of all, I wish you all a very happy Christmas. ఫిలిప్పీ 2:7 మనుషుల పోలిక పుట్టి దాసుల స్వరూపును తలుచుకుని తనగా నిత్యంగా చేసుకున్నాడు. రోమ 15:12 మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయా నుండి వచ్చుడు అనగా అన్నిటిలో లేని వరకు వచ్చుడు. వేరేగా ఇస్తారు మా వంటకం తీసుకోమని మళ్ళీ ఇక్కడ తెచ్చుకోండి ఎవరు ఆ పిల్లలు తీసుకోమని ఇచ్చారు. మీరు గర్భము ధరించి కుమారుని ఆయనకు యేసు ఆయన పేరు పెట్టగలరు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడైన యోసేపు మీ భార్య అయిన మరియను చేర్చుకోవటకు భయపడకుండా ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. క్షమించండి అయ్యా, మేము చాలా మంది ఉన్నాం, మా ఇంట్లో మీకు స్థలం లేదు.
సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూపించవా? తప్పకుండా చూపిస్తాను. పద వెళ్దాము. తేజమదిగో రాజితంబగు తేజమదిగో రారే చూతము రాజసుతుని రేయి జననామాయను. దూతగణములందేరి చూడరే దైవ వాక్కులందెల్పగా. దూతగణములందేరి చూడరే దైవ వాక్కులందెల్పగా. దేవుడే మన దీన రూపున దేవుడే మన దీన రూపున ధరణి కరిగే నీ దినమున ధరణి కరిగే నీ దినమున రారే చూతము రాజసుతుని రేయి జననామాయను. కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయుల దర్శనం. including teachers and children. SSR ఎస్ఎస్ రాజు గారి దగ్గర నుంచి మనము యేసు ప్రభు ఈరోజు మేడం గారు చెప్పినట్లు క్రిస్మస్ అంటే వినయము విధేయత. చెప్పండి, క్రిస్మస్ మీన్స్ హ్యూమిలిటీ. జీసస్ ఈస్ గాడ్. నో, యేసు ప్రభు దేవుడైనప్పుడు కూడా ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన సర్వ సృష్టికర్త. లోకాన్ని సృష్టించిన వ్యక్తికి ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన పుట్టడానికి ప్లేస్ ఎక్కడ దొరకదు. యేసు ప్రభు ఎక్కడ పుట్టారు? పశువుల పాకలో. అంటే జీసస్ became man with so much humility. అలాంటి హ్యూమిలిటీ వినయము విధేయతను నేను మొట్టమొదటిసారి నాకు అంటే చాలా సంవత్సరాల మన మామూలుగా కలిసి ఉండొచ్చు అక్కడికి, కానీ దగ్గరగా నాకు ఆ 6 క్లాస్ తర్వాత దగ్గర చూసినప్పుడు మీరు ఎవరో అన్నప్పుడు చెప్పారు నాకు వినయ విధేయత. నేను శ్రీ మమత స్కూల్ డైరెక్టర్ గారు అన్నప్పుడు నాకు చాలా సంతోషించింది. Very good. Why do we celebrate? What we are celebrating today? Amma? Spelling Christmas. అంటే ఏంటిరా? ఏంటది క్రిస్మస్ అంటే? తెలుసా?
ఈరోజు జీసస్ బర్త్. అవునా? ఈరోజే కదా జీసస్ పుట్టారు. హూ ఇస్ జీసస్? యు నో? ఎవరు జీసస్ అంటే? యేసయ్య అంటే దేవుడు. అవునా? ఎందుకు ఆయన దేవుడు అయ్యారు తెలుసా? ఆయన క్షమాగుణానికి గుర్తు, క్షమించడానికి ఆయన గుర్తు. మీరు క్లాస్ రూమ్స్ లో ఏం చేస్తున్నారా? పక్కోడు కొడితే నిన్న మొన్న నాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటది? పక్క పాప అంట స్కేల్ ఎరగొట్టిందంట. అందుకని కోపం వచ్చి ఈ పాప ఏం చేసింది? తన టెక్స్ట్ బుక్ తీసుకుని దాచేసింది. కరెక్టేనా? అది చేర్చాలగా. ఏదైనా సరే, చిన్న తప్పైనా పెద్ద తప్పైనా మనం ఎప్పుడు హింసకి పాల్పడకూడదు. ఏం చేయాలి? క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలి. అదే మనకి చాటు చెప్పారు జీసస్. అవునా? సో అదంతా మీరు అలవాటు చేసుకోవాలి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మమతా మేడం, what about you? She was 86 only. So 89, 90లో నేను 6th క్లాస్, అప్పుడే 5th క్లాస్ కంప్లీట్ చేసి జంగారెడ్డిగూడలో 6th క్లాస్ హై స్కూల్కి వచ్చాను. హై స్కూల్కి వచ్చినప్పుడు మాకు ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు. ఆ స్కూల్లో సెయింట్ జేవియర్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఆ టైంలో, అప్పట్లో పెద్ద పొలిటికల్ లీడర్ రికమెండేషన్ కానీ, లేదా బిషప్ గారు రికమెండేషన్ కానీ, ఎవరైనా విచారణ ఫాదర్ రికమెండేషన్ లెటర్ కానీ తెస్తే ఒక 50% వెయిటేజ్ వస్తుంది. ఒక 50% ఎగ్జామ్లో వెయిటేజ్ వస్తుంది. ఆ రోజు నేను కూడా ఎగ్జామ్ రాసా. కానీ నాకు ఇంకా గుర్తు 18 మార్కులు వచ్చినాయి. నాకు 18 మార్కులు వచ్చినాయి. ఏమీ లేదు, అందులో అడిగినటువంటి ఒక ప్రశ్న కూడా నాకు ఎప్పటికీ గుర్తుంది. ఫాదర్ అంటే ఎవరు అనే ప్రశ్న ఉంది. ఫాదర్ అంటే ఎవరు? నేను రాసిన సమాధానం ఏమిటంటే తండ్రి లాంటి వారు అని రాశా. తండ్రి లాంటి వారు. సో ఆ ఎగ్జామ్ కి మేము మా ఎక్కడో ద్వారకాతుల మండలం, బస్సులు లేవు, లారీలు ఎక్కి రావాలి. అప్పుడంత రోడ్డు కూడా కాదు, బస్సులు రవాణా సౌకర్యం లేదు. మా నాన్నగారు నేను ఏదో బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్. 25 years of excellence. Come with a goal. We make you to achieve. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య, నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యాబోధన, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, ఎస్ఎస్సీలో 100% ఉత్తీర్ణత. న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం, చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూర్. Phone numbers 9848603916 and 8500703670.